హాయ్ అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం నంద్యాల జిల్లా ఆర్లగడ్డ తాలూకా దొర్నిపాడు మండలం కిష్టిపాడు గ్రామంలో ఉన్నాము. ఈ రైతు పేరు మహబూబ్ బాషా. ఈ సంవత్సరం అయితే మిర్చి సాగేశాడు. ఇక్కడ ఈ గ్రామంలో దాదాపు ఒక 20 మంది ఫార్మర్లు మిర్చి సాగు చేశారు. ఈ 20 మంది రైతుల్లో ఇతను టాప్ దిగుబడి సాధించాడు. టాప్ దిగుబడి సాధించడమే కాకుండా చుట్టుపక్కల ఉండే రైతులకు ఇతను ఆదర్శంగా నిలిచాడు. ఇతనికి గత 2 సంవత్సరాల నుంచి మాత్రమే అనుభవం ఉంది. మిగతా రైతులైతే గిన చాలా సంవత్సరాల నుంచి అనుభవం ఉన్న ఇతని మీద పంట దిగుబడిని సాధించలేకపోయారు. ఇతన్ని చూసి అందరూ మంచి దిగుబడి సాధించావు, ఎలా దిగుబడి సాధించావు అని అడుగుతున్నారు. అడిగినప్పుడు అతను ఏమంటున్నాడంటే, నాకేం తెలియదు, నేను ఏ మందు కొట్టాలి, ఏముంది చేలో అనేది కూడా నేను ఐడెంటిఫై చేయలేకున్నాను, అన్నీ తనే చూసుకున్నాడని తన మాటల్లో చెప్తున్నాడు. ఇప్పుడు ఇందాం. నమస్కారం అండి. మాది నంద్యాల జిల్లా దొన్నిపాడు మండలం కిష్టిపాడు గ్రామంలో నేను మిరప సాగు చేసినాను. నేను 3 ఎకరాల మిరప సాగు చేసినాను. దాంట్లో మంచి దిగుబడి వచ్చింది. దానికి కారణం ఏమంటే, మాకు ఎటువంటి మందుల గురించి ఎటువంటి విషయాలు తెలియవు. కానీ ఒలీ ట్రేడర్స్ దొన్నిపాడు దగ్గర తెచ్చినాము. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉంది. ప్రతి ఒక్క మందు వచ్చేసి అతనికి చేలోకి వచ్చి ప్రతి వారం వచ్చి చూసి మనకు మందులు ఇచ్చినాడు. దానివలన అల్లదెవల మంచి దిగుబడి వచ్చింది. చాలామంది యూట్యూబ్లో మా దగ్గరికి వచ్చినారు, మా కంపెనీ వాడు అంటే మాకు ఎటువంటి తెలియవు. మాకు మిరప నాటడం ఫస్ట్ అందుకోసమే ఉంది. మేము ప్రతి ఒక్కటి ఒలీ ట్రేడర్స్ దగ్గర తెచ్చినాము. లాస్ట్ వరకు అక్కడి నుంచి తెచ్చాము. అల్లదెవల చాలా మంచి దిగుబడి వచ్చింది.